కల్ల నిజములెల్ల గరళ కంఠుడెరుగు నీరు పల్ల మెరుగు నిజముగాను తల్లి తానెరుగును తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. కల్ల నిజములెల్ల గరళ కంఠుడెరుగు నీరు పల్ల మెరుగు నిజముగాను తల్లి తానెరుగును తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అంటూ ఉంటారు. అంటే నీరు ఎలా వెళుతుంది, పల్లం ఎటుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. నిజము కూడా అంతే. నిజము మనం ఎవరూ చూడటం లేదులే అనుకుంటాం. ఇతరులు ఎరుగొక్కున్నా ఈశ్వరుడు ఎరుగడా అంటాడు వేమన గారు ఇంకొక పద్యంలో. అంటే ఆ పరమేశ్వరునికి తెలుసు నిజమేమిటో అబద్ధం ఏమిటో అనేటువంటిది. కాబట్టి పరమేశ్వరు నిన్ను నీవు మోసం చేసుకోవచ్చు, ఇతరులను మోసం చేయొచ్చు, కానీ ఆ భగవంతుడిని మాత్రము నువ్వు మోసం చేయలేవు. ఆయన సర్వాంతర్యామి, అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. అలాగే బిడ్డ యొక్క జన్మము తల్లికి మాత్రమే తెలుసు. కర్ణుడు ఎవరికి పుట్టాడు? రాధేయుడని అంటూ చెప్పుకుంటాడు. కానీ పుట్టింది ఎవరికి? కుంతీదేవికి. అది ఆ కుంతీదేవికి మాత్రమే తెలుసు. కాబట్టి బిడ్డ యొక్క జన్మము తల్లికి, నీరు పల్లము నిజము దేవుడు ఎరుగు అని ఈ పద్యం ద్వారా వేమన గారు మనకి చక్కని నీతిని తెలియజేశారు.